దేవునికి ఒకసారి అందరూ స్తోత్రం చెబుదామా? చదవబడిన వాక్య భాగం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉన్నటువంటి ఆ మాట ప్రత్యేకమైన మాట. 1, 2, 3, 4, 5, 6వ ఆ లైన్లో ఉంది. వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమేన్. మనం తెలుసుకోవాల్సిన విషయం ఈ రాత్రి అందరికీ తెలుసు. హన్నా తనకు పిల్లలు లేక దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ చేసుకున్న మొక్కుబడి ఏంటంటే, నాకు గనక ఒక మగబిడ్డను దయచేస్తే వాడు బ్రతుకు దినములన్నిట నీకే అప్పగిస్తానని ఏం చేసుకుంది? స్తోత్రం. ఈ రోజున నస లేకుండా డైరెక్ట్గా ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం మన పిల్లల్ని వాళ్ళు బ్రతుకు దినములన్నిట దేవునికే అప్పగించాలి. ఎవరికి అప్పగించాలి? వాళ్ళు మరి ఎవరికి అప్పగింపబడకూడదు. దేవుని బిడ్డలారా, మీ పిల్లలు క్షేమంగా ఉండాలి, మీ పిల్లలు దీవించబడాలి, మీ పిల్లలు దేవుని చేతుల్లో ఉండాలి, దేవుని అనుగ్రహం పొందుకోవాలి, దీర్ఘాయుష్మంతులు అవ్వాలి, గొప్ప స్థితిలో ఉండాలి, మంచి సేవకులు అవ్వాలి, మంచి భక్తి చేయాలి, సుఖశాంతులతో బ్రతకాలి. మీ పిల్లల్ని బట్టి మీకే తలనొప్పులు రాకుండా ఉండాలి. మీ పిల్లలు ఎదిగిన తర్వాత మీకు లోబడాలి, మిమ్మల్ని మంచిగా చూసుకోవాలంటే లోకంలో సాతానుకి మనుషులకి అప్పచెప్పి, అయ్యా నా పిల్లల్ని దీవించు, నా పిల్లలు నా మాట వినేటట్టు చేయమంటే అది జరగని పని. దేవుడు మీ పిల్లల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మీ పిల్లలకి దీర్ఘాయుష్యం ఇవ్వాలంటే, మీ పిల్లలు గొప్ప స్థితిలోకి గొప్ప స్థానంలోకి ఎదగాలంటే ఏం చేయాలి చెప్పండి? మన పిల్లల్ని ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి స్తోత్రం. 2 చేతులు ఒకసారి స్తోత్రం చెప్పండి. బైబిల్లో కొన్ని వాక్యాలు ఉన్నాయి. కొందరు దేవునికి వాళ్ళ హృదయాల్లో చోటివ్వక దేవుణ్ణి మహింపరచినందుకు దేవుడే అట వారిని కొంతమందిని భ్రష్ట మనసుకు అప్పచెప్పారనుంది. దేవుడు ఎవరికి దేనికి అప్పచేస్తారంట? మూర్ఖమైన మనస్తత్వానికి అప్పచెప్పేస్తారు. అలాగే దైవజనుడైన పౌలు అంటాడు, కొందరిని సాతానుకు అప్పచెప్పాడంట. పాస్టర్ గారు ఎవరికి అప్పచెప్పాడంట? ఏం చెప్పండి? జాగ్రత్త. మీ పిల్లలు దైవజనుడికి అప్పగించబడకపోతే, దేవునికి అప్పగించబడకపోతే వాళ్ళు సాతానుకు అప్పగింపబడతారు. వాళ్ళు లోకానికి చెప్పాలి అప్పగింపబడతారు. వాళ్ళు భ్రష్ట మనసుకు అప్పగింపబడతారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించునుగాక. ఎక్కడున్న ప్రతి తల్లితోనూ తండ్రితోనూ ప్రతి యవన బిడ్డతోనూ దేవుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు తల్లి తండ్రితో ఏం మాట్లాడుతున్నారంటే మీ పిల్లల్ని దేవునికి అప్పగించమని. మరి యవనస్తులతో ఏం మాట్లాడుతున్నారంటే నిన్ను నువ్వు ఏం చేయాలి? దేవునికి అప్పగించుకో. స్తోత్రం. వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కొన్ని విషయాలు మనం చూద్దాం దేవుని వాక్యంలో నుండి. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనం. అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోకి పోయి తన మంచం మీద వాన్ని పరుండు పెట్టాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ సంఘటన ఎవరిని గురించి రాయబడింది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏలియా సారెపతు విధవరాలి ఇంటికి వచ్చి, ఏమండి అమ్మా, సారెపతు విధవరాలి దగ్గరకు వచ్చి, కరువులో నాకు ఒక అప్పం
తీసుకురమ్మంటే పేదరికంలో కూడా ఆమె ఇచ్చింది, దీవించబడింది అన్న సంగతి మనందరికీ. కొంతమందికి అంతవరకే తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆమెకున్న ఒక్కగానొక్క కొడుకు కొన్ని రోజులకి చచ్చిపోయాడు. ఏమైపోయాడు ఆ బిడ్డ? కొన్ని రోజులకి స్తోత్రం. ఏం చెప్తున్నాను? సారెపతు విధవరాలు ఆ కుమారుడు ఏమైపోయాడు? చనిపోయాడు. ఈ సంగతి కొంతమందికే తెలుసు, వాక్యం తెలిసిన వాళ్ళకు కొందరికే తెలుసు. గమనించాలి. తల్లి చాలా భక్తురాలు. తల్లి దేవునికి మంచిగా ఇచ్చాము, దేవునికి మంచిగా ఇచ్చే వ్యక్తి. కొన్ని కుటుంబాలు కూడా ఇలాగే ఉంటారు, దేవుడికి బాగా ఇస్తారు, దైవజనుని బాగా చెప్పండి ప్రేమిస్తారు, కానీ పిల్లలు దేవునికి దూరంగా ఉంటారు. పిల్లలు కాస్త శాపగ్రస్తమైన అనుభవంలో ఉంటారు. ఇక్కడ సారెపతు విధవరాలి కొడుకు దేవునికి దూరంగా ఉన్నాడని నేను చెప్పట్లా. సారెపతు విధవరాలి కొడుకు చనిపోయాడు చూసారా, దాన్ని ఆత్మీయ అర్థంలో భక్తిహీనతకు, పాపానికి, కీడుకి, శాపానికి కూడా మనము అన్వయించుకోవచ్చు. దయచేసి వినండి. ఈ రోజున మీ పిల్లలు ఉన్న స్థితి ఏంటి? మీకు ఎప్పుడైనా అనిపించిందా, నేను ఇంత భక్తి చేస్తున్నా, నేను దేవుడిని ఇంత ప్రేమిస్తున్నా, నేను దేవునికి ఇంత బాగా ఇస్తా, నేను దేవుడు అంటే ఇంత ఇలా ఉంటా, నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఎప్పుడన్నా అనుకున్నారా? నీ పిల్లలు ఇంకా జీవితంలో స్థిరపడలేదు, మీ పిల్లలు ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నారు, వారి భవిష్యత్తు ఏంటనే ఒక ఆలోచన, పిల్లల కోసం నేనేం చేయలేకపోయినానే ఒక ఆందోళన. వివాహ వయసుకు వచ్చేసి ఉంటారు కొంతమంది పిల్లలు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు ప్రబుద్ధులు, అన్నిట్లో ఏలు పెడతారు కానీ దేంట్లోనూ చెప్పండి స్థిరపడరు. ఇలా మీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో మరికొంతమంది జాగ్రత్తగా వినండి, మరికొంతమంది పాపంలో ఉంటారు. నీకు తెలిసి కొంతమంది పాపంలో ఉన్నారు, నీకు తెలియకుండా కొంతమంది పాపంలో ఉన్నారు. చాలా దారుణమైన పరిస్థితులు ఈ రోజుల్లో పిల్లల్ని వెంటాడుతున్నాయి. ఆ మధ్య హాస్పిటల్కి ఒకసారి వెళ్తే చిన్న పిల్లలండి, 4 సంవత్సరాలు, సంవత్సరం బాబు, 4 సంవత్సరాలు, 12 సంవత్సరాల పాప క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చారు. ఏంటని అడిగితే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారంట. ఎవరి పిల్లలు ఏ రోగంతో ఉంటున్నారో, ఏ శాపంతో ఉంటున్నారో, కొంతమందికి ఏమో ఆరోగ్యం అంతా బాగుండి తిన్నది అరక్క వాళ్ళు తిరుగుబోతులు అవుతున్నారు, దుర్మార్గులుగా తయారవుతున్నారు. ఆడపిల్లని మగపిల్లని తేడా లేదు, ఎవడు పడితే వాడు వెనకాల పోవడం, ఏ ఆడపిల్ల పెడితే ఆడపిల్ల వెనకాల వెళ్ళటం, ప్రతి చెడ్డ అలవాటు నేర్చుకోవడం. అదే జరిగింది సారెపతు విధవరాలి ఇంటిలో. కొడుకు చనిపోయాడు అంటే ఈ రోజున ఆత్మీయంగా మనం ఏం తీసుకోవాలంటే ఒక మరణావస్థలో ఉన్నారు చాలామంది పిల్లలు. అది రోగం అవ్వచ్చు, అది చదువు లేక కావచ్చు, అది నీతి లేక కావచ్చు, భక్తి లేక కావచ్చు, మారు మనసు లేక కావచ్చు, పాపంలో ఉండొచ్చు, తల్లిదండ్రులకు అవిధేయతలో ఉండొచ్చు. నీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో ఈ రోజున ఒక్కసారి ఆలోచించు దేవుని బిడ్డ. అయితే హన్నా మొదటగా ఏమంటుంది? ఏమంది? నా బిడ్డ వాడు బ్రతికినన్ని రోజులు చెప్పాలా దేవునికే స్తోత్రం. అప్పగించిందా లేదా? మరి గొప్పోడయ్యాడా లేదా? ఎన్ని వాక్యాలు లేవు. సమూయేలు యెహోవా ఎదుట ఏలీకి పరిచర్య, ఏలీ ఎదుట యెహోవాకు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు. సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఎక్కడుండి ఎదుగుతున్నాడు చెప్పాలి? స్తోత్రం. దయచేసి తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నా, మీ పిల్లలు అల్లరి చేసే పిల్లలైనా చర్చి మాత్రం మానిపించకండి. మీ పిల్లలు టాప్ ర్యాంకర్లైనా చెప్పాలా చర్చి మాత్రం మీ పిల్లలు తెగ కష్టపడి పని చేస్తారా అనుకుంటారులే, ఊరికే చెప్తున్నా. పడరాళ్ళు అమ్మో పని, అమ్మో అది, అమ్మో ఇది అనుకున్నా చర్చి మానిపించమాకండి.
ఎక్కడుండి ఎదిగాడు సమూయేలు? చుట్టాల ఇళ్ళకి వెళ్ళడానికి నాకు పెద్ద అభ్యంతరం కాదు, కొంతమంది ఇళ్ళకి వెళ్ళకుండా ఉండటమే మంచిది. జాగ్రత్త. సరే, ఆదివారానికి మందిరానికి వచ్చేసేయాలి అనే అలవాటు మన పిల్లలకి నేర్పించాలి. ఆమేనండి, హల్లెలూయా. మొన్న పిల్లలు చదువుకునే స్కూల్లో ఒక ఆదివారం టూర్ పడింది. వాళ్ళ క్లాస్మేట్స్, వాళ్ళ పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ వెళ్ళారు. టీచర్ ఫోన్ చేసింది. మన పిల్లలంటే కొంచెం ప్రిన్సీ అంటే బాగా వాళ్ళ టీచర్కి ఇష్టంగా ఉంటుంది కదా, పంపించండి ఏంజిల్ని, మేము దగ్గరుండి చూసుకుంటాం అని చెప్పారు. సండే వచ్చింది, ఎట్లా పంపిస్తాం చెప్పండి? దేవుని బిడ్డలారా, మన పిల్లలు చిన్నప్పటి నుంచే మందిరాలు ఎగ్గొట్టి బ్రతకడం నేర్పిస్తే వాళ్ళ జీవితాలు చేజేతుల నాశనం చేసిన వాళ్ళు అవుతాం. దయచేసి పిల్లలు ఎక్కడుండి ఎదగాలి? స్తోత్రం. సమూయేలు ఇజ్రాయేలు దేశంలో గొప్ప గొప్ప నాయకులు ఎవరెవరంటే మోషే, యెహోషువ, ఆ తర్వాత ఆ స్థాయి నాయకుడు సమూయేలు. హల్లెలూయా. మహానాయకుడు సమూయేలు. రాజులు భయపడ్డారు సమూయేలు అంటే, శత్రువులు భయపడ్డారు. హల్లెలూయా. వార్డ్ మెంబర్కి భయపడతాం మనం. చిన్న ఎమ్మెల్యే గారితో ఎప్పుడో కిక్కిరిసి అటు ఇటు వెళ్ళి ఒక ఫోటో దిగి ఇంట్లో పెట్టుకున్న వాళ్ళతో కూడా మనం భయపడతాం. ఇదే ఓట్ల టైంలో తిరుగుతా ఏదో ఒక చిన్న ఫోటో దిగి అంటారే, వెళ్తా వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు ఫోటో. నేను ఎమ్మెల్యేతో ఫోటో దిగా. ఎప్పుడు దిగావు? అదే ఓట్లకు తిరుగుతుంటే ఒక ఫోటో దిగా. దానికే భయపడిపోతాం మనం. కానీ రాజులు సమూయేలు మాట విన్నారు. మామూలుగా సమూయేలు, స్తోత్రం. అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? దేవుని సన్నిధిలో పెరిగాడు. ఆ తల్లి తండ్రి ఎవరికి అప్పచెప్పారు? ఇప్పుడు మొక్కుకున్నది ఎవరండి? అమ్మా, అయ్యా, ప్రియ తల్లి తండ్రి, మీ ఇంట్లో ఏ ఒక్కరు దేవుని కోసం తీర్మానం చేసుకున్నా ఇద్దరు ఏకీభవించండి. ఇప్పుడు పెళ్లి సంబంధం వస్తుంది, భార్యాభర్తలు ఇద్దరు ఏకీభవిస్తేనేగా పెళ్లి చేయగలరు పిల్లలకి, అవునా కదా? ఒక్కొక్కసారి ఒకరికి నచ్చకపోయినా నాకు బాగా నచ్చాడు అబ్బాయి, ఆ ఫ్యామిలీ నచ్చింది, లేకపోతే మా సొంతోళ్ళు చేస్తాం అని పట్టుబడలంతా కూడా చేసిన కుటుంబాలు ఉంటాయి. నేను అంటాను, దేవునికి అప్పగించే విషయంలో తల్లి ఒప్పుకుంటే తండ్రి ఎందుకు ఒప్పుకోవట్లా? తండ్రి ఒప్పుకుంటే తల్లి ఎందుకు ఒప్పుకోవట్లేదు? మీ మొత్తం మీద మీ ఇద్దరు కలిసి మీ పిల్లల్ని నరకానికి, శాపానికి అప్పగిస్తున్నారంటే. దేవునికి అప్పగించడానికి అంత గీరమానం ఎందుకో మరి అర్థం కాదు తల్లిదండ్రులకి. అదొక పిచ్చతనం, అదొక మూర్ఖత్వం. నీ పిల్లలు దేవునికి కాక ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతికిద్దామని ఎవరి కోసం కన్నారు మీరు? ఎవరి కోసం పెంచాలని మీ ఉద్దేశం? నా ప్రియమైన తల్లిదండ్రి, ఈ రోజును దయచేసి, పరిస్థితులు ఏం బాగోట్లేదు లోకంలో. ఇందాడే చెప్పా, ఏ పిల్లలకి ఏ రోగాలు వస్తున్నాయో, ఏ పిల్లలు ఏ రోజున ఏ తప్పడడు చేస్తున్నారో, ఎవరికి ఏ ప్రమాదాలు వస్తున్నాయో చెప్పండి, తెలియట్లా. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఎల్లప్పుడూ కాపాడే దేవునికి నీ పిల్లల్ని అప్పగించుకో. ఆమేనండి. దేవునికి అప్పగించుకో, దేవుని సన్నిధిలో పెంచు. మంచిది. ఇప్పుడు సారెపతు విధవరాలు, ఆమె కుమారుడు ఏమైపోయాడు?
అప్పుడు ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఆ బిడ్డను ఆమె కౌగిట్లో నుండి తీసేసుకున్నాడు ఏలియా. చప్పట్లు కొట్టండి ఒకసారి. చెప్పాలా? చప్పట్లు కొట్టేనా? నోరు లేదా? నోరుతో చప్పట్లు కాదు, నోరుతో అల్లిలే చెప్పండి. ఇదేంటి చప్పట్లు కొడితే నోరు ఆగిపోతుంది, అల్లిలే చెప్తే చప్పట్లు ఆగిపోతున్నాయి. చప్పట్లు కొడుతూ దేవుని ఒకసారి స్తుతించండి. హల్లెలూయా. మనుషులకి కొన్ని వీక్నెస్లు ఉంటాయి, మీకు తెలుసుగా కదా. ఎడం చేత్తో కుడి చేత్తో ఒకే పని చేయలేరు. డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఎవరైనా మాట్లాడితే 90 వరకు వస్తారు లెక్క తప్పిది. మళ్ళీ అట్లా కాకుండా నోటితోనూ స్తుతించాలి, చేతుల్లో కూడా మంచిది. స్తోత్రం చెబుదామా? ఎక్కడి నుంచి తీసుకున్నాడంట? నీ పిల్లలు బ్రతకాలంటే ఒక్కోసారి నీ కౌగిట్లో నుండి కూడా తీసి నువ్వు దైవజనుడికి అప్పచెప్పాలి. ఆమేన్. నీ కౌగిట్లో నుండి కూడా తీసి నువ్వు దైవజనుడికి అప్పచెప్పాలి. నీ గారాబం, నీ ముద్దు మురిపాలు, నీ ఆలోచనలు, నీ పెంపకం, నీ చాటును పెంచడం. అమ్మో, తల్లి చాటు బిడ్డలండి, తండ్రి చాటు బిడ్డలండి. అమ్మో, వాళ్ళ నాయనమ్మ తాతయ్యలు ఊరుకోరండి, మా అత్త మామయ్యలు ఊరుకోరండి, మా బంధువులు ఊరుకోరండి అమ్మో నా పిల్లలండి అనుకుంటా నీ దగ్గరే పెట్టుకుంటే తల్లి దగ్గర ఉన్నంత వరకు వాడికి ప్రాణం లేదు. దైవజనుడి దగ్గరకు వచ్చినాక వాడికి ప్రాణం వచ్చింది. స్తోత్రం చెప్పండి. నీ బిడ్డను నా చేతికి ఇవ్వు అని తీసుకున్నాడంతే. హల్లెలూయా. ఈ రాత్రి ఒక మాట, నీ పిల్లలు బ్రతకాలంటే, నీ పిల్లలు దీవించబడాలంటే, మీ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలంటే నువ్వు నీ కౌగిట్లో దాచుకోవటం, ఎవరో కౌగిటికి అప్పగించడం, ఎవరో కొంగుచాటును బ్రతికించడం, ఎవరో అడుగుజాడల్లో నడిపించడం మాని లాక్కుని దైవజనుడికి దేవునికి అప్పచెప్పు. నీ పిల్లలు దీవించబడతారు. హల్లెలూయా. ఏ యోగ్యుడైన దైవజనుడు కూడా ఏ పిల్లలకు నష్టం కలగాలని ఆలోచించడు. పిల్లలు మంచిగా చదువుకోవాలని, భయభక్తులు కలిగి ఉండాలని, నైతిక విలువలు కలిగి ఉండాలని, పిల్లలు ఎదగాలి, వర్ధిల్లాలనే దైవజనుడు ఆశపడతాడు. ఏలియా చెప్పిన మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. తల్లి కౌగిట్లో నుండి కూడా చెప్పండి, మీ పిల్లలు దీవించబడాలంటే సేవకుడు చెప్పినట్టు మీ పిల్లల్ని పెంచాలి. నా బిడ్డ నా బిడ్డ ఎత్తుకో తిప్పుకో. నీకే కాదు, దైవజనుడు కూడా మీ పిల్లలకు ఆత్మీయ తల్లి తండ్రి. ఆమేన్. మీరు శారీరకంగా కనుండొచ్చు, మేము ఆత్మీయంగా కన్నాం. పిల్లలు మాకు పిల్లలే. యేసు రక్తమే ప్రభు మనల్ని బలపరచునుగాక. తీసేసుకున్నాడు అంతే. ఎక్కడి నుంచి? ఎక్కడి నుండి మాట్లాడతలా? బుజ్జి చిచ్చి కుచ్చి కుట్టి. మరంట ఒక అమ్మ పిల్లలు కన్నా సంవత్సరం దాకా చర్చికి రాలేదంట. ఏడకి రాలా. ఎందుకు రాలా చెప్పండి రా. పిల్లతో కుదరదులా. ఏమాటలా పిల్లతో? హలో, పిల్లలతో ఏమాటలేవలా? కానీ మిమ్మల్ని మాత్రం నేను అభినందిస్తా. ఎట్టగొట్ట పిల్లల్ని రెడీ చేసి తీసుకొచ్చేస్తారు చర్చికి. ఆ సావేదో పాస్టర్ గారు పడతాడు, కొడుతుంటే కొట్టొద్దు అంటాడుగా. మరి అయితే పడు, నువ్వే కొట్టనేవో, తీసుకురాపోతే ఊరుకోవు, పడు, నీ ముందు పడేస్తావు, నీ కర్మ అన్నాడు. తెచ్చి పడేస్తారు మన దగ్గర. ఏదేమైనా ప్రార్థనకి ఎన్ని తిప్పలైనా తీసుకొస్తున్నారు. దేవుడు మీ పిల్లల్ని దీవించును గాక. హల్లెలూయా. ఆవు చేలో మేసే దూడ అంటే దాని అర్థం ఏంటి? ఆవే వెళ్ళిపోయి చేలో మేసేస్తుందంట, దానికే డిసిప్లిన్ లేదు. దూడను మట్టి గట్టు మీద ఉండి మేయి అంటుందంట. ఏంటంట? ఇది ఎక్కడికి వెళ్ళి మేస్తుంది? పిల్లల మట్టికి
కొంతమంది అమ్మా నాన్నలు వాళ్ళు ప్రార్థనకి వెళ్ళరు. నువ్వు ఇవాళ వెళ్ళలేదు ప్రార్థనకి? నువ్వు ఎగ్గొట్టి తిరిగితే నీ పిల్లలు ఎగ్గొట్టి తిరుగుతారు. నువ్వు మమ్మీ డాడీ అక్క చెల్లాయి అక్కాయి చెక్కాయి అన్నాయి అంట తిరిగితే నీ పిల్లలు కూడా ప్రార్థన ఏంటి, ఆదివారం వస్తే సెలవులకు ఎవరో ఒకరు ఇంటికి వెళ్ళాలి కానీ ప్రార్థన ఏంటి అంటారు. నువ్వు గట్టు నుండు, పిల్లలు కూడా గట్టునే ఉంటారు. నీకు ఒక డిసిప్లిన్ ఉంటే చెప్పండి. ఆదివారం అంటే అందరు కలుసు. ఏనాడు వెళ్ళని చుట్టాలంటే ఆదివారాలు వెళ్తారు. వెళ్ళండి, మీ ఇష్టం, నాదే ఉంది. కానీ చెప్తున్నా, పిల్లలు బ్రతకాలంటే, పిల్లలు దీవించబడాలంటే నీ కౌగిట్లో నుండి కూడా తీసి దైవజనుడికి ఇవ్వు. స్తోత్రం చెబుదాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆమేనండి. ఇంకొక మాట రాయబడింది, అద్భుతమైన వివరణ. నాకు టైం లేదు, బయట వెళ్తా. స్తోత్రం చెప్పండి. మేలు కదా, సరే మంచిది. నిద్రపోతున్న వాళ్ళు చక్కగా ఏం భయం లేదు నాకు అన్నట్టుగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మొన్న ఒక చోట వెళ్తే చెప్పారండి, వాళ్ళందరూ అంత భయం లేదా అంటున్నారు వాళ్ళని చెప్పిన వాళ్ళని. సరే మంచిది. అక్కడ రాయబడింది, ఆ పిల్లోని తీసుకుని ఏలియా అంట తానుండే పై అంతస్తులోకి తీసుకెళ్ళాడు. అబ్బా, ఎక్కడ తీసుకెళ్ళాడు చెప్పండి. ఆమేన్. ఈ ఆదివారం కూడా ఇదే వాక్యాన్ని కంటిన్యూ చేస్తా. బాబా ఎంత అద్భుతమైన మాట. అంటే ఇప్పుడు తల్లి ఎక్కడుంది? చచ్చిపోయిన బిడ్డను పట్టుకుని కింద ఉంది. సేవకుడు పిల్లాన్ని పట్టుకుని పై అంతస్తులోకి వెళ్ళాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. నువ్వు తీసుకుని వెళ్ళలేని ఉన్నతమైన ఆత్మీయ అనుభవానికి నీ పిల్లల్ని దైవజనుడు తీసుకెళ్ళగలడు. హల్లెలూయా. మీరు ఎంత చెప్పినా వినరు పిల్లలు. సేవకుడితో ఉంటే వాళ్ళు సేవకుడితో కలిసి ఆ ఉన్నత అనుభవానికి వెళ్తారు. ఆమేన్. యేసు రక్తమే. మన కరుణ్ వాడు చిన్న పిల్లడప్పుడు మన ఇంటి దగ్గర ఎక్కువ ఉండేవాళ్ళు. కొన్ని రోజులు మన ఇంటి దగ్గర ఉన్నాడు. బహుశా నేను ప్రేయర్స్కి వెళ్తా తీసుకొచ్చానో ఏమో కానీ మన ఇంటి దగ్గర ఉండేవాడు. 3 రోజులు 4 రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక రమేష్ అన్నయ్య చూశాడు. వాళ్ళ నాన్న అన్నయ్య అంటున్నాడంట, అమ్మాయి 3 రోజులు పాస్టర్ గారు ఇంట్లో ఉండేటప్పటికి పిల్లోడు రాత్రి పగలో ప్రార్థన చేసుకుంటున్నాడు. అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. రాత్రి పడుకునేటప్పుడు కాసేపు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎంతైనా పాస్టర్ గారు ఇంటి దగ్గర ఉంటే నేర్చుకుంటారు పిల్లలు. పాస్టర్ గారు ఎప్పుడు పంపించమన్నా పంపించేసే అన్నాడంట. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెబుదామా? నేర్చుకుంటారండి. ప్రార్థన ఏముంది, నేను నేర్పించలేనా అనుకోకండి. నువ్వెంత కాదన్నా నీకంటే పై అంతస్తులోనే ఉంటాడు దైవజనుడు, దైవ సేవకురాలు. అవునా కాదా? గొప్పోళ్ళని కాదు, మేము అలా ఉంటేనే సంఘాలని నడిపించగలం. అవునా కదా? ముందు చక్రమును వెనక చక్రం 2 పక్క పక్కన ఉంటే ఏమా మాట్లాడతలా? యాక్సిడెంట్ అయిన బళ్ళు ఉంటాయి అట్ట. మామూలు బండి ఎట్లా ఉంటుంది? ముందు చక్రం ముందు ఉంటుంది. ఎంత మంచి విశ్వాసమైనా నువ్వు ఇంత మంచి విశ్వాసం అయ్యావంటే నిన్ను ఈ స్థితిలో నడిపించిన దైవజనుడు ఎంత భక్తిలో ఉన్నాడనేది ఆలోచించుకోవాలి. హల్లెలూయా. ఆ మాత్రం నా పిల్లలను నేర్పించుకోలేనా అని కౌగిట్లోనే పెట్టుకో. మాకు ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోయిన బిడ్డను కౌగిట్లో పెట్టుకుని ఏడుస్తుంది తల్లి. కానీ నీ బిడ్డను నాకు ఇవ్వు అని పై అంతస్తుకు తీసుకెళ్ళాడు. చదవండి అక్కడ ఆ మాట. 17వ అధ్యాయం మొదటి రాజులు 17:19.
పై అంతస్తు గదిలోనికి తీసుకెళ్ళాడు. వాళ్ళ పిల్లలందరూ దైవజనుడితో కలిసి పై అంతస్తు గది అనుభవంలోకి రావాలి. ఆమేన్. ఇక్కడే ఉండిపోవద్దు. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో, ఆ కింద స్థాయిలో ఉంటే మరణం ఉంది, అక్కడ శాపం ఉంది, అక్కడ కీడుంది, భక్తిహీనత ఉంది. ఏదో అందరు పిల్లలు బతికినట్టు బతుకుతారు, లేదా ఇతరులాగా శాపాన్ని అనుభవిస్తూ బ్రతుకుతారు. కానీ దైవజనుడితో ఉంటే పై అంతస్తుకు ఎదుగుతారు. ఆ పై అంతస్తులో జీవం ఉంది, ఆ పై అంతస్తులో ఆశీర్వాదం ఉంది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మీ పిల్లలు దైవజనుడితో కలిసి అలాంటి భక్తి అనుభవంలోకి ఎదగాలి. మీకంటే మీ పిల్లలు ఇంకా ఎక్కువ భక్తి చెయ్యాలి అంటే నువ్వు దైవజనుడికి అప్పచెప్పాలి. ఎవరికి అప్పచెప్పాలి? ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఇవాళ ఈ సందేశం నేను సిద్ధపడడానికి కారణం, ఇవాళ ఇంటికి ఒక బాబు వచ్చాడు, ఒక యవనస్తుడు. ఒక యవనస్తుడు మన ఇంటికి వచ్చాడు. ఆ బాబుతో మాట్లాడుతున్న కొన్ని మాటల్లో పరిశుద్ధాత్ముడు నాకు కొన్ని తలంపులు ఇచ్చారు. మీరు నమ్మండి, మేమిద్దరం మాట్లాడుకుంటాం. ఇదివరకు ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవాడు. పిల్లవాడు కళ్ళజోడు పెట్టుకుంటాడు. ఆ కళ్ళజోడు పెట్టుకుంటే ఆ కళ్ళజోడులో ఆ కళ్ళు మా కేరీలాగా ఉంటాయి. చల్లపల్లి కేరీ ఉన్నటువంటి మేమిద్దరం అలాగే అనుకున్నాము. సోఫియా పనిమాల అంటది, నాన్న నువ్వు వస్తూ ఉండు, నువ్వు వస్తే మా తమ్ముళ్ళలాగా ఉంటావు, నువ్వు ఈ మధ్య రావట్లేదేంటి అని అడిగింది. చెప్తున్నాడండి, ఎక్కడక్క నాకు ఖాళీ ఉండట్లా, బిజీ అయిపోతున్నాను అన్నాడు. నేను నవ్వి, కొంచెం అమాయకంగా ఉంటాడు, ఏం నువ్వు అంత బిజీ అంటే, ఏమి లేదన్నయ్య మా పాస్టర్ గారితో తిరుగుతూ ఉంటాను. ఏం చేస్తాడంట? మా పాస్టర్ గారు చాలా బిజీగా ఉంటారు, ఆయనకి 4 సంఘాలు, ఇప్పుడు ఇంకో 5వ చోట కూడా సంఘం స్టార్ట్ చేశారు. ఏనానా ఆదివారం వెళ్ళిపోతావా? ఆదివారం 5 సంఘాలకి వెళ్ళిపోతాను అన్నయ్య. ఆదివారమే కాదు, నాకు ఎగ్జామ్స్ ఉంటే తప్ప ప్రతి ప్రార్థనకి వెళ్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక యవనస్తుడు. ఇంకా కనుక్కోవాలని అడుగుతున్నా, మరి తమ్ముడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు ఏంటో సైడ్ ట్రాక్ అయిపోయాడు అన్న. ఏమైంది నాన్న అంటే, వాడు అన్ని చెడ్డ అలవాట్లు నేర్చుకున్నాడు, ప్రార్థనకి చెప్పండి రాడు. ఏం చేస్తున్నాడని అడిగా. ఏముంది, ఏదో పని చేసుకుంటున్నాడు అన్నాడు. నేను ఒక మాట చెప్పాను, నాన్న ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా యవనస్తులు సొంతంగా సంపాదించుకోవడం నేర్చుకున్నప్పుడు, నంబర్ 2 తల్లిదండ్రులు విచ్చలవిడిగా డబ్బులు ఇస్తున్నప్పుడు చెడిపోతారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులు పిల్లలకి మెచ్యూరిటీ రాకుండా వాళ్ళు సంపాదించే పరిస్థితి వచ్చిందా వాళ్ళు చెడిపోతారు. నీకు డబ్బే కనబడుతుంది, డబ్బు సంపాదించడానికి కూడా ఒక మెచ్యూరిటీ ఉండాలి. అది తెలిసిన తల్లిదండ్రులు పిల్లల్ని చాలా మరి ఎందుకు డిగ్రీల వరకు చదివిస్తున్నారు? 10th అయినోడికి IAS ఎందుకు ఇవ్వట్లా? ఆఖరికి ఓటు వేయాలన్న 18 సంవత్సరాలు ఎందుకు దాటాలి? డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే 18 సంవత్సరాలు ఎందుకు దాటాలి? మెచ్యూరిటీ, పరిపక్వత, మానసికంగా ఒళ్ళు పెరిగితే సరిపోదు, ఏం పెరగాలి? ఈ చిన్న వయసులోనే చేతికి డబ్బు వస్తే ఏం చేస్తారు చెప్పండి? పెద్ద పెద్ద బడితులు అంత ఉన్న వాళ్ళే చేతికి డబ్బు వస్తే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. పిల్లలకు డబ్బు వస్తే ఆలోచించండి. అవునా, నేను చెప్పిన మాట నిజమే అని ఇంకొకటి గురించి చెప్పాడు. వాడు ఏ పని చేయడు, వాడికి తల్లిదండ్రులు గారంగా పెంచడం ప్రారంభించారు, నచ్చిన బండి ఇచ్చారు, చేతిన డబ్బు దొరికినట, తెగ తాగేవాడంట, తాగి 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 ఓవర్ డోస్ అయిందంట. ఏంటి మెడిసిన్ ఓవర్ డోస్ అయినట్టు చెప్పండి? ఏది ఓవర్ డోస్ అయింది? ఇది ఓవర్ డోస్ ఎక్కువయ్యి ఒకరోజు యాక్సిడెంట్లో పడ్డాడంట, అయినా బుద్ధి రాలా, అయినా తాగుతున్నాడు. ఓవర్ డోస్ అయ్యి మైండ్ చెడిపోయింది. ఏమైపోయింది? ఒక రోజున వాళ్ళ అమ్మ నా దగ్గరికి తీసుకొచ్చింది. అంటే ఎక్కడో బయట మీటింగ్లో కనబడితే
పిల్లోడు పిచ్చి పిచ్చిగా చూస్తున్నాడు. నాకు తెలిసిన పిల్లోడు సెంటర్లో ఇంత జుట్టు పెట్టుకుని బండి ఊ ఊ అంటే తిరిగినాడు, పిచ్చ చూపులు చూస్తున్నాడు. అమ్మాయి కూడా ఏంటమ్మా ఇలా అయిపోయాడు? అయ్యా పక్కకి తీసుకొచ్చి చెప్తుంది, అయ్యా పిల్లాడి మైండ్ చెడిపోయింది, అది వాడికి తెలీదు. ఇష్టం వచ్చినట్టు తల్లిదండ్రులు చేతికి డబ్బు ఇచ్చినా పిల్లలు చెడిపోతారు. పరిపక్వత రాకుండా సంపాదించే స్థితి వచ్చినా ఏమైపోతారు? జాగ్రత్త పడండి. అయితే మరి నువ్వేం చేస్తున్నావు నానంటే, MBA చేస్తున్నాను అన్నయ్య అని నవ్వుతున్నాడు. ఏనానంటే అంటే అతని స్థితి. నేను MBA చేస్తున్నానంటే నా ఫ్రెండ్స్, నా టీచర్లు కూడా నమ్మట్లేదు అన్నయ్య. నేను MBA చేస్తున్నానంటే దేవుడి కృప అన్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. 2 నెలలు అయిపోద్దని ఏదో జాబ్ వస్తుంది దేవుడి దయ వల్ల. దేవుని బిడ్డలారా, అసలు నాకు ఆశ్చర్యం. ఆదివారం 5 ఆరాధనలకు వెళ్తాడంట. పరీక్షలు ఉంటే తప్ప ప్రతి ఆరాధనలో పాలు పొందుతానన్నాడంటే ఆ యవ్వనస్తుడు ఎంతగా ఇక లోకం కౌగిట్లో లేడు. ఎవరి కౌగిట్లో లేడు చెప్పాలి? ప్రియ తల్లి, నీ పిల్లలు ఎవరి కౌగిట్లో ఉన్నారు? జాగ్రత్త పడు. నీ పిల్లలు ఎవరి అడుగుజాడలో నడుస్తున్నారో చెప్పాలా? కన్న తల్లి కౌగిట్లో నుంచే లాక్కుని పిల్లాన్ని బ్రతికించాడు దైవజనుడు. నువ్వు తల్లి కాదు, తండ్రి కాదు, దైవజనుడితో కలిసి పై అంతస్తుకు వెళ్ళాలి. చచ్చిపోయినోడు కూడా బ్రతికాడు, పాడైపోయినోడు బాగుపడతాడు. ఆమేన్. రోగిష్ఠులు బాగుపడతారు, శాడిస్టులు బాగుపడతారు, బుద్ధి లేని వాళ్ళు బాగుపడతారు, పాపంలో పండిపోయిన వాళ్ళు బాగుపడతారు. దైవజనుడిగా అప్పగించు నీ పిల్లల్ని. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభు మనల్ని దర్శించునుగాక. యేసు రక్తమే. ఎలా ఉన్నారు నీ పిల్లలు? నీ కుమార్తెలు ఎలా ఉన్నారు? నీ కుమారులు ఎలా ఉన్నారు? దయచేసి జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డ. బైబిల్లో ఒక సంఘటన మనకు తెలుసు. స్తుతి. షోమ్రోను పట్టణంలో కరువు వచ్చినప్పుడు ఏమొచ్చింది? షోమ్రోను పట్టణంలో కరువు వచ్చినప్పుడు ఒక బుద్ధిహీనురాలైన తల్లిని చూస్తాం. నేనంట 2 బుద్ధిహీనులు కాదు, ఒకటే బుద్ధిహీనురాలు అనాలి. కరువు వచ్చింది, ఇక తిండి లేక చచ్చిపోయే పరిస్థితి. ఆఖరికి పావురపు రెట్ట కూడా కొనుక్కుని తినాల్సి వస్తుంది. అరపావు అంటే 125 గ్రామ్స్. ఎంత చెప్పండి? 125 గ్రాముల పావురపు రెట్టను కూడా 5 రూపాయలకి కొనుక్కుని తింటున్నారు. గ్రాము అనలేదు కాబట్టి ఇంకో రకంగా కూడా మనం అనుకోవచ్చు. ఓ పావురపు రెట్టని 8 సగాలు చేశారేమో, 1/8 ముక్క అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ. పావురపు రెట్ట కూడా తినే పరిస్థితి ఆలోచించండి. ఎందుకు? దాంట్లో కొంచెం ధాన్యాలు, ఆ గింజల కోసం. అంత దయనీయమైన పరిస్థితి వచ్చేసింది. అయితే 2 ఆడోళ్ళు కలిసి ఒక మాట చెప్పుకున్నారు. ఏమని? మరే మన పని అయిపోయింది, మనకి తిండి అక్కడ దొరకట్లేదు, మనం తిండి లేక చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. మనం చచ్చిపోతే మన పిల్లలు ఏమైపోతారు? దిక్కులేని వాళ్ళు అయిపోతారు, చిన్న పిల్లలు. మనం సత్యాలను దిక్కులేని వాళ్ళు చేసే బదులు మనం బతుకుదాం. ఏంటి? ఎట్లా బతుకుతాం? దుర్భరమైన, జుగుప్సాకరమైన, సమాజంలో మాట్లాడుకోలేని పరిస్థితి. మన పిల్లల్ని చంపుకు తినేద్దాం అని ఒకటి ఆలోచన ఇచ్చింది. బుద్ధి కలిగిందైతే, తెలివి కలిగిందైతే బిడ్డను చంపుకుంటుందండి. ఈ రోజున నేను చెప్తున్నాను, ఈ వాక్యం వింటున్న వారిలో
ఇలాంటి అజ్ఞానులు, బుద్ధిహీనురాలు తన ఇల్లు ఓడబెరుకును. బుద్ధిహీనురాలైన తల్లి తన పిల్లల్ని నాశనం చేసుకుంటుంది. జాగ్రత్త. బుద్ధిహీనుడైన తండ్రి తన పిల్లల్ని నాశనం చేసుకుంటాడు. ఎవడెవడో మాటలు విని తన బిడ్డను చంపుకుందండి. అసలు ఆమెవరు ఈ బిడ్డను చంపమని చెప్పడానికి? నీ కడుపును పుట్టిన బిడ్డ, నువ్వు 9 మాసాలు మోసి పెంచుకున్నావు. పేగుబంధం నీది, రక్త సంబంధం నీది, పాలిచ్చి పెంచుకున్నావు. ఎంత మమకారం ఉంటుందండి తల్లికి బిడ్డ మీద. స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలు ఎలా చంపగలిగింది? ఎవరో ఒక దుర్మార్గురాలు చెప్పిన మాట చెప్పండి విని అది బ్రతకడం కోసం నీ బిడ్డను చంపించింది. నీకు అర్థమవుతుందా? ఎవరో తమ శరీర కోరికలు నెరవేర్చుకోవడం కోసం నీ పిల్లల్ని వాడుకుంటారు. ఎవరో తమ ఆర్థిక అవసరాలు నెరవేర్చుకోవడం కోసం నీ పిల్లల్ని వాడుకుంటారు. ఎవరో తమ పెత్తనాలు చెలాయించడం కోసం నీ పిల్లల్ని వాడుకుంటారు. నీకు బుద్ధి ఉండొద్దా? నీ పిల్లల్ని దేవునికి, దైవజనుడికి, నీ పిల్లల్ని భక్తికి ఎలా దూరం చేస్తున్నావు? మరే ఇవాళ నీ బిడ్డను చంపేసేయి, తినేద్దాం, రేపు మన బిడ్డను తిందాం. అసలు పరాయి వాళ్ళ పిల్లలను కూడా చంపే ఆలోచన రాదే. సొంత బిడ్డను ఎట్ట చంపుకుంది? స్వార్థపరురాలు. అవునా కదా? కన్న బిడ్డను చంపుకుంది. ఈ రోజున చంపి తినట్లేదు అనుకుంటున్నావు నువ్వు. ఓ తల్లి, తండ్రి, నువ్వు నీ పిల్లల్ని దేవునికి దూరం చేసి, నువ్వు నీ పిల్లల్ని ఇతరులకు దగ్గర చేసి, నువ్వు నీ పిల్లలను దేవుని మార్గాల్లోంచి దూరం చేసే పరిస్థితుల్లోకి నడిపించి, ఎవరో మాటలు విని, బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, లేక గొప్పవాళ్ళు ఎవరో అవ్వచ్చు, పలానా వాళ్ళు ఏదో మనకు సహాయం చేస్తారనే వాళ్ళ మాటలు విని నీ పిల్లల్ని అన్యాయం చేసుకుంటున్నావు. జాగ్రత్త. తీరా ఏమైంది? చంపి తినేసారు ఇద్దరు కలిసి. రెండో రోజు వచ్చి నీ బిడ్డ నువ్వు అంటే ఇస్తుందా? దాచేసింది. ఆ మూర్ఖురాలు తన బిడ్డను ప్రేమించుకుని తన బిడ్డను కాపాడుకుంది. కానీ ఈ బుద్ధిహీనురాలు తన సొంత బిడ్డను, విశ్వాసి నువ్వు ఇలాంటి తప్పు చేస్తున్నావు. జాగ్రత్త. అసలు నీ కౌగిట్లో కూడా వద్దు, నాకు ఇచ్చేసాయి అని దైవజనుడు తీసుకుని ఆ బిడ్డను బ్రతికించాడు. కానీ మరొక స్త్రీ ఏమంటుంది? నీ బిడ్డను మన ఇద్దరం కలిసి చంపుకుందాం. నీ బిడ్డను చెడగొట్టే వాళ్ళతో నువ్వు కలిసి ఉంటున్నావా? నీ బిడ్డను బ్రతికించే దైవజనుడి చేతికి నీ పిల్లల్ని అప్పగిస్తున్నావా? ఈ రాత్రి చాలా ముఖ్యంగా ఆలోచించుకోవాల్సిన విషయం. స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 చేతులు కడిగే స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. సింగపూర్లో ఒక నిజమైన సంఘటన. పేరు అంతగా గుర్తులేదు కానీ సింగపూర్లో మరంట డ్రగ్స్తో కనుక పట్టబడితే మరణశిక్ష అంట అక్కడ. సింగపూర్ చాలా, ఎందుకంటే అక్కడ సిటిజన్స్ ఎవరు పాడవకూడదు అనే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయంట సింగపూర్లో. మన ఇండియా దేశానికి చెందిన ఒక యవనస్తుడు అక్కడ డ్రగ్స్తో దొరికిపోయాడు. ఏమయ్యాడు? డ్రగ్స్తో నిర్ధారణ వచ్చేసింది. పట్టుకున్నారు. కోర్టులో కేసు నడుస్తుంది. సింగపూర్ కోర్టు అతనికి ఉరిశిక్ష విధించేసింది. అయితే గ్యాప్ ఉంటుంది కదా, ఈలోపు మన భారతదేశ గవర్నమెంట్ కూడా రికమెండ్ చేసిందంట సింగపూర్ని. వేరే మానవ హక్కులకు సంబంధించిన వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారంట. ఏం చేశారు? అయినా పాపం చెప్పండి కనికరం లేదు. దాదాపు సుదీర్ఘంగా చాలా సంవత్సరాలు వాదోపవాదాలు జరిగి దేశాలు రిక్వెస్ట్ చేసి ఆ పిల్లోడు తెలియక అతను ఏం చెప్పుకొచ్చాడంటే ఈ బ్యాగ్లో ఎవరో ఇది పెట్టేశారని చెప్పారు. కానీ అక్కడ గవర్నమెంట్ నమ్మలా. నిజమో అబద్ధమో మనకు తెలియదు. ఇంకొక అవకాశం ఇవ్వండి, తప్పు చేయకుండా చూసుకుంటానని తల్లిదండ్రులు, గవర్నమెంట్ వాళ్ళు ఎంత చెప్పినా సింగపూర్లో, అందుకే సింగపూర్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీస్ అనమాట. డ్రగ్స్తో దొరికాడు, ఉరిశిక్షే. 4 దెబ్బలు 2 దెబ్బలు కాదు, రేపులు ఇట్లాంటి జరగవు అక్కడ.
ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు సేఫ్టీకి అంత విలువిస్తారు. దేవుని బిడ్డలారా, దారుణమైన సంఘటన అది చూసినప్పుడు నాకు చాలా అప్పుడప్పుడు కరెక్ట్గా నాకు గుర్తు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు వింటారా? ఉరిశిక్ష దగ్గర పడిపోయింది అతనికి. దగ్గర పడిపోతే తెల్లారి ఉరిశిక్ష, నీ చివరి కోరిక ఏంటి అని అడిగితే మా అమ్మతో కలిసి భోజనం చేయాలనుకున్నాను అన్నాడు. అతని చివరి కోరిక ఏంటంట? వాళ్ళ అమ్మతో కాసేపు గడిపి వాళ్ళ అమ్మతో కలిసి భోజనం చేస్తే అమ్మ తినలేకపోయింది, నేను తినలేను అంది. ఆ పిల్లవాడికి భోజనం తెచ్చారు. గుండు ఇంత వెంట్రుకలు ఉన్నాయి, ఇలా ఇలా వణుకుతూ తింటుంటే నిండా 25 సంవత్సరాలు కూడా లేవు పిల్లాడికి. ఒక్క తప్పుకి తల్లి ఆ దృశ్యం చూస్తే తల్లి ఏమైపోయి ఉంటుంది చెప్పండి ఒకసారి. ఆ భోజనం తింటుంటే చూస్తుంటే పోలీసులే జాలిపడ్డారంట. చచ్చిపోయాడు. ఆ శవాన్ని అతనికి, ఆ ఫ్యామిలీకి అప్పగించారు. దేవుని బిడ్డ ఒక మాట, పిల్లల్ని లోకానికి అప్పగిస్తే అలాంటి పరిస్థితులే చూడాల్సి వస్తుంది. ఎప్పటికైనా మించింది లేదు. నీ బిడ్డను నీ కౌగిట్లో నుండి కూడా, లోకం చేతుల్లో నుండి కూడా తీసేసి దేవునికి అప్పచెప్పు. దైవజనుడికి అప్పచెప్పి, దైవజనుడా నా పిల్లల్ని ఆత్మీయతలో పై అంతస్తులోకి తీసుకువెళ్ళు, నా పిల్లలు దీవించబడాలి. ఇవాళ పిల్లలు బూతులు నేర్చుకుంటున్నారు, పిల్లలు చదువు బాగానే నేర్చుకుంటున్నారు, పాటలు బాగానే నేర్చుకుంటున్నారు, భక్తి లేదు. ఎందుకంటే అందరూ అన్నీ నేర్పిస్తారు, కానీ భక్తి ఎవడ నేర్పించగలడు? అది నేర్పించడానికి దేవుడు ఒక టీచర్ని పెట్టాడు. ఆ టీచరే పాస్టర్. హల్లెలూయా. స్కూల్లో చదువు సరిపోవట్లేదని ట్యూషన్లు పెడుతున్నావు, కానీ నీ పిల్లల భక్తి సరిపోతుందా? ఈ రాత్రి ప్రభు మనల్ని దర్శించును గాక. ఇద్దరు కలిసి ఒక బిడ్డను చంపి తిన్నారు. వీళ్ళల్లో బుద్ధిహీనురాలని ఎవరిని అనాలి? పక్కోని బిడ్డను చంపి తిన్నదా? అది క్రూరురాలు. కానీ తన సొంత చేతులతో బిడ్డని ఎవరో మాటలు నమ్మి చంపుకున్నది ఎవరో? మూర్ఖురాలు. నీ పిల్లలు నాకు అప్పచెప్పు, నేను నంబర్ 1గా చూసుకుంటా. నీ పిల్లలు నా మాట వినాలి, ఇదిగో ఈ పని చేయి, ఇట్ట చేయి, అట చేయి అంటే మీకు గుర్తు రావాలి, ఆ కరువులో బిడ్డను చంపి తిన్న ఇద్దరులాగా నేను ఉంటావు, జాగ్రత్త. కానీ ఇక్కడ చచ్చిపోయి బతుకున్న బిడ్డను చంపుకుంది ఒక తల్లి, ఏదో దుర్మార్గురాలుగా అప్పచెప్పి. కానీ చచ్చిన బిడ్డను బతికించుంది ఒక తల్లి, దైవజనుడికి అప్పగించి. చప్పట్లు కొట్టండి ఒకసారి. నీ చేతుల్లోనే ఉంది. ఈ రోజుకి ఇవాళకి కూడా నీ పిల్లల్ని నువ్వు బ్రతికించుకోగలవు, నీ పిల్లల్ని మార్చుకోగలవు, నీ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వగలరు, మీ పిల్లల జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ఎప్పుడు? అప్పచెప్పే దైవజనుడికి, దేవునికి అప్పచెప్పేసేయ్, రాజీ పడొద్దంతే. హల్లెలూయా, స్తోత్రం. ఎత్తుకురా, ఎత్తుకో, ఏం కాదు. ఒకటే అమ్మ, నేనేం ఫోన్లో పెట్టేనులే. హల్లెలూయా. పాస్టర్ గారు, మా అమ్మాయి కోసం ప్రార్థన, డాక్టర్ అవ్వాలి. నీ డాక్టరే కూతురే, సరే డాక్టర్ అవ్వాలి. ఇంకోటేదో
నువ్వు నీ సంకన వేసి కూర్చుంటే, పాస్టర్ గారు మాట వింటలేదండి, చెయ్యి దాటిపోయిందండి అమ్మాయి, అబ్బాయి చెయ్యి నీ సంకనే వేసుకున్నావు, ఇంకొక సంఖ ఎక్కిస్తున్నావు, అందుకే అట్ట అవుతుంది. ఏలియా ఏం చేశాడంటే, గట్టిగా తొందర తీసుకెళ్ళవా, స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ, అరే ఎక్కడ, ఇప్పుడు తీసుకుని ఏం చేశాడు, ఎందుకు ఇలా అర్థమయ్యేటట్టు ఎందుకు చెప్పానంటే, ఆ స్థాయికి నీ పిల్లల్ని తీసుకెళ్ళగలిగేది దైవజనుడు మాత్రమే. మీ పిల్లలకి నేను మ్యాథ్స్ నేర్పించలేను, నేను ట్యూషను చెప్పలేను, నేను ఇంగ్లీషు చెప్పలేను, వింటున్నారా? నేను బండి నేర్పించలేను, కారు నేర్పించలేను, నేర్చుకుంటే నేర్పిస్తా వచ్చు కాబట్టి. కానీ నేను నేర్పించగలిగింది ఆత్మీయత. నేనైనా దైవ సేవకురాలైనా మేము వంటలు కాదు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బట్టలు బాగా మడతపెడతాం, ఇల్లు సర్దటం, వంటలు చేయటం, అదేంటిది బిర్యానీ చేయటం, అందుకు కాదు మేము ఉన్నది, ఆత్మీయత నేర్పిస్తాం. ఇప్పుడున్న స్థితి నుండి పై అంతస్తుకు తీసుకువెళ్ళగలము. హల్లెలూయా. అప్పుడు మీ పిల్లలు బ్రతుకుతారు. అక్కడ దేవుని జీవం ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఏలియా చేసిన పని నాకు అందుకే అంత నచ్చింది. కౌగిట్లో నుండి తీసేసుకున్నాడంటే బిడ్డనే. ఎంతకాలం ఇంకా నువ్వే నీ పిల్లల్ని వెనక్కి లాగుతూ ఉంటావు? ఎంతకాలం ఇంకా నీ పిల్లల్ని ఎవరికో అప్పచెప్పి చూస్తూ ఉంటావు? ఎంతకాలం చదువు అనుకునో, పననో, ఉద్యోగమనో, చుట్టాలు పట్టాలనో, మొహమాటాలనో ఇంకెంతకాలం నీ బిడ్డల్ని దేవునికి దూరంగా ఉంచుతావు? ఇచ్చేయి దైవజనుడికి, దేవునికి ఇచ్చేయి. పై అంతస్తుకు వెళ్ళి వాళ్ళు జీవం పొందుకుంటారు, దీవించబడతారు. నాడు ఆ పిల్లడు నాకే అనిపించింది, ఈ పిల్లడు ఎంబీఏ చేస్తున్నాడా? అవును. ఎందుకంటే అసలు ఆ మాట, మీ పిల్లలు ఎందుకు అలా ఉంటలా? మన పిల్లల్లో మనకి వాళ్ళ 3 సంఘాల్లో 2 ఆరాధనలో పాలు పొందేవాళ్ళు ఎంతమంది? ప్రతి ఆన్లైన్ ప్రేయర్లో పాలు పొందేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దైవజనుడికైనా దైవ సేవకురాలకైనా బలహీనంగా ఉంటే, లేక ఏదైనా పని ఉంటే, ఏదైనా అవసరత ఉంటే వారి వెంటుండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరి మాట విన్నా వినకపోయినా దైవజనుడి మాట, దైవజనురాలి మాట వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ వినంత వరకు ఆ మరణ అనుభవంలోనే ఉంటారు. కానీ ఎప్పుడైతే దైవజనుడికి అప్పగించబడతారో పై అంతస్తుకు వెళ్తారు, వాళ్ళు దీవించబడతారు. స్తోత్రం చెబుదాం ఒకసారి. ప్రభు ఈ రాత్రి మనల్ని దర్శించునుగాక. నీ సొంత పిల్లలకి కీడు చేసుకునే ఆ కరువులో ఉన్న ఆ తల్లిలాగాను ఉండొద్దు. తన సొంత బిడ్డకు మేలు చేసుకున్న సారెపతు విధవరాల్లాగా మనం ఉందాం. ఆమేనండి. ఏంటి పాస్టర్ గారు ఇప్పుడు మీరు తీసుకెళ్ళేది? అయిపోయాడు నా బిడ్డ, నేనేదో నాకు తోచింది నా బంధువులు పిలుచుకుని నేను పాతి పెట్టుకుంటా అల్లా ఇచ్చేసింది దైవజనుడికి. హల్లెలూయా. అలా మనం ఇచ్చేద్దాం. ప్రభు మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అయ్యా, నా బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తానయ్యా. హన్నా అంది, బ్రతికినన్ని దినాలు నీకే అప్పగిస్తాను. మరి నువ్వెవరికి అప్పగిస్తున్నావు? పలానా వాళ్ళ మాట నువ్వు వినాలి, వాళ్ళకి నచ్చినట్టు నువ్వు ఉండాలి, వాళ్ళ పని నువ్వు చెయ్యాలి, వాళ్ళ కోసం ఉండాలి. ఇవా నువ్వు నేర్పించేది? అదిగో సింగపూర్లో ఒక అభాగ్యుడు
25 సంవత్సరాల వయసులోనే తన జీవితాన్ని ఒక్క పొరపాటు వల్ల నాశనం చేసుకున్న ఒక వ్యక్తిని చూసాం. నీ పిల్లల్ని లోకానికి అప్పగిస్తే అలాంటి దుస్సంఘటనలే నువ్వు చూడాల్సి వస్తుంది. నీ పిల్లల్ని దేవునికి అప్పచెప్పు, నీ పిల్లల్ని దైవజనుడికి అప్పచెప్పు. నీ చివరి కోరిక ఏంటంటే వాళ్ళ అమ్మతో కలిసి భోజనం చేయాలనుకున్నాడు. పాపం తనకి వాళ్ళ అమ్మ మీద ఎంత ప్రేమ, కానీ ఆ భోజనం ఏమన్నా సంతోషం అండి వాళ్ళకి? మా అబ్బాయి నాతో కలిసి భోజనం చేసాడని ఆనందించిద్దా తల్లి? ఇవాళ ఎంతోమంది పిల్లలు అలాంటి చిక్కుల్లో, ఉచ్చుల్లో, మరణంలో పడిపోతున్నారు. ఎందరో పిల్లలు ఇవాళ బెట్టింగుల్లో పడి ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. ఎందరో ఆడపిల్లలు మోసాల్లో పడిపోతున్నారు. ఎందరో మగపిల్లలు నష్టపోతున్నారు, అనేకులకు నష్టం కలిగిస్తున్నారు. ఎందుకు ఇలాంటి మరణావస్థ, ఎందుకు ఇలాంటి శాపం అంటే నీ కౌగిట్లోనే ఉన్నాడు. లేదా ఎవరో మాట విని కన్నబిడ్డను చంపుకున్న బుద్ధిహీనురాళ్ళైన తల్లి తండ్రులు ఎంతోమంది ఉంటున్నారు ఈ రోజుల్లో. కానీ దైవజనుడికి అప్పచెప్పి, దేవునికి అప్పచెప్పి పిల్లల్ని దీవించుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఈరోజు? ఈరోజే ఒక తీర్మానం చేసుకో, వాక్యం విని వదిలేయొద్దు. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ప్రార్థన చేసుకుందాం.